ఐఫా ఈవినింగ్కే ఒక లైట్నింగ్ వచ్చింది, ఒక పెద్ద షైన్ సార్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇవాళ ఇంత పెద్ద సెలబ్రేషన్లో పార్ట్ అవటం సార్? బాగుంది, చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మనకి తెలుగు లేదు, కన్నడ లేదు, అందరం ఒకటే అయిపోయాం. ఒక గ్లోబల్ రీచ్ వెళ్ళింది సార్ ఇండియన్ సినిమా అనేది. అవును. ఆ రికగ్నిషన్ గురించి మీ కమెంట్ ఏంటి? ఏంటంటే ఇప్పుడు మొత్తం వరల్డ్ హెస్ బిన్ కంటెంట్స్ అంతా ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఇలా మిగతా అన్ని మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో మనకేమో ప్రపంచాన్ని మొత్తం కుదించేసింది. వాళ్ళ సినిమాలు కూడా అంతే. ఇప్పుడు డబ్బింగ్ అని, అలాగే డైరెక్ట్గా స్టేట్ ఫిల్మ్స్ కూడా ఇవాళ మొత్తం దేశ ప్రజల ఆదరాభిమానాలు అన్నీ పొందుతున్నాయి మన తెలుగు సినిమాలు కూడా. సో ఇట్ బికమ్ లైక్ పాన్ ఇండియా అండ్ గుడ్ దట్ మన టాలెంట్స్, మన సబ్జెక్ట్స్, మన కూడా వాళ్ళకి ఒకళ్ళొకళ్ళు పంచుకోవడం. ఇట్స్ అ వెరీ గుడ్ కాన్సెప్ట్. సో 50 years ఆఫ్ జర్నీ అసలు మామూలు విషయం కాదు. అలాంటిది మీరు ఎన్నో, మీకు ఒక కంప్లీట్ యాక్టర్ మీరు. అసలు అన్ని రకాల రోల్స్ మీరు ప్లే చేశారు. ఏ ఒక్క రోల్ అయినా ఇది కూడా ఇంకా చేస్తే ఇంకా నేను కంప్లీట్గా ఫీల్ అవుతాను అని మీకు ఏమైనా అనిపించింది అసలు? లేదు, అటువంటిది ఏం లేదండి. లేదు, ఇంకా చేసుకుంటూ వెళ్ళడమే అంతే. చేసుకున్న కొద్దీ ఇంకా మంచి మంచి ఆలోచనలు, మంచి ఒక కథలు చేసుకుంటూ పోవడమే. సో ఎప్పుడు సార్ మీ వారసుడు ఎప్పుడు ఎంట్రీ ఇస్తున్నారు? డిసెంబర్లో లాంచింగ్.